హాయ్ హలో నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? నేనైతే సూపర్ ఉన్నా. మీరు కూడా నాలుకనే సూపర్ ఉండాలని అయితే దేవుని కోరుకుంటున్నా. ఈ రోజు మన వీడియో టాపిక్ ఏంటిదంటే, నేను మా శ్రీవారు ఇద్దరం కలిసి అయితే శ్రీవర్ధన్ని హాస్టల్కి తీసుకొని వచ్చినాము. హాస్టల్ వీడియో ఇది చూసేయండి అందరూ. ఇది శ్రీవర్ధన్ హాస్టల్ అయితే ఇంకా మీకు చెప్పిన కదా ఇంతకు ముందు ఒక వీడియోలోనైతే శ్రీవర్ధన్ డిఫెన్స్ తీసుకున్నాడని. అందుకోసం అయితే ఈ కాలేజీని మేము ఎంచుకున్నాం అన్నట్టు. ఇంకా చాలా మందిని అడిగితే కూడా ఈ కాలేజీ బెస్ట్ ఉన్నదని చెప్పారు. అందుకే ఈ కాలేజీలోనైతే జాయిన్ చేసినాము. ఎట్లుంది కాలేజీ? బాగుంది కదా, మంచి వాతావరణం ఉన్నది, పెద్ద ప్లేస్ ఉంది బయట. కింద ఆఫీస్ రూమ్లోనైతే అన్ని మాట్లాడేసుకొని అన్ని వాళ్ళకు సర్టిఫికెట్లు అన్ని చెప్పేసినాము. మనకు ఒక రూమ్ అయితే ఇచ్చేసారు అన్నట్టు. సెకండ్ ఫ్లోర్ రూము, సెకండ్ ఫ్లోర్లో, కింద ఫ్లోర్లోనేమో ఫస్ట్ ఫ్లోర్లో కాలేజ్ అన్నట్టు. వీళ్ళది కాలేజీ హాస్టల్ ఒకటే దగ్గర, మళ్ళీ వేరే కాడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకటే కాడు ఉన్నాయి మంచిగా. ఇది ఒకటైతే ఇక్కడైతే మనం వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు మనకు ఏ రూము ఎక్కడ బెడ్ అనేసి వాళ్ళే చూపిస్తారు అన్నట్టు. వాళ్ళతో మాట్లాడేసినాము. మనకైతే ఇక్కడ బెడ్ ఇచ్చేసిర్రు. కిటికీ దగ్గర ప్లేస్, మళ్ళీ ఫ్యాన్ కిందనే మంచిగా ఉన్నది. వీళ్ళందరూ కూడా ఈరోజే వచ్చారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కొత్తగానే కొత్తలు. ఇంకా శ్రీవర్ధన్కి అయితే కొన్ని సామాన్లు తీసుకునేటివి ఉన్నాయి, తీసుకురాలేదు. స్టడీ చైరు అండ్ పుస్తకాలు, కొన్ని బుక్కులు కొన్ని తీసుకోవాలి. కొన్ని సామాన్లు తీసుకునేటివి ఉన్నాయి. ఇక్కడ నుంచి చూస్తే ఎంత మంచిగా కనిపిస్తుంది కదా కాలేజ్. మంచిగా ఉంది, నిజంగా బాగుంది, పెద్దగా ఉంది బాగా. నాకైతే బాగా నచ్చింది. ఇప్పుడైతే మేము మనకి స్టడీ చైర్ ఉంది, పుస్తకాలు కొనడానికి కిందికి వెళ్తున్నాము. ఇక్కడే స్టోర్ ఉన్నది వీళ్ళ కాలేజీ స్టోరు. అందులో అన్నీ దొరుకుతాయి మనకు కావాల్సినవి. పరుపులు, స్టడీ చైరు, పుస్తకాలు, పెన్నులు, తినడానికి స్నాక్స్ లాంటివి ఏవైనా కానీ ఆ స్టోర్లు ఉన్నాయి అన్నట్టు. ఇంకా పరుపు అయితే మేము ఇంటికాంచెల్లి రాగానే కొనుక్కొచ్చినాము. కాకపోతే స్టడీ చైర్ ఒకటి తీసుకోవాలి, ఇప్పుడు తీసుకోవాలని చెప్తున్నారు. ఇంకా స్టడీ చైర్ ఉండి కొన్ని పుస్తకాలు అయితే కొనుక్కుందామని అయితే స్టోర్కి పోతున్నాం. బుక్స్, నోట్ బుక్స్, స్టడీ చైర్, బకెట్, మగ్గు. స్టడీ చైర్, బెడ్ ఆరెంజ్ కలర్. అది ఇట్లా అని చూడు, అన్ని స్క్రూలు గిరీలు ఉన్నాయా? ఓకేనా? డాడేది దాని మీద పెట్టుకున్నాను, తీసుకో. చలో ఎంత కేచే అంటే ఇదే కావాల్సింది. రేట్స్ టీచర్ చూపించిందంటే టీచర్ నేర్చుకో, రెండు ఒకదాన్ని తీసుకోకూడదు. అయిందా? 12:30 అయితే అడు కలుస్తాడు. వాళ్ళ మమ్మీ పాపం మాట్లాడి అన్నయ్య ఇదే కదా. అన్నీ అయితే కొనుక్కున్నాకనైతే పైకి వచ్చినాము. ఆమె లోపల రూమ్ క్లీన్ చేస్తుంది. కాసేపు బయట కూర్చోరానంటేనైతే ఇక్కడ కూర్చున్నాం అన్నట్టు. మేము లోపల రూమ్స్ అన్నీ క్లీన్ చేస్తుంది ఆయమ్మ. అన్నీ కొనుక్కుని అయిపోయింది. ఇవన్నీ సదిరేసి ఇక తర్వాతనైతే ఇంటికి బయలుదేరడే మనము. కాకపోతే శ్రీవర్ధన్ వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడే ఉంటాడు. వాళ్ళ అమ్మ ఒకసారి మాట్లాడిపియాలి వాడికి.
జమ్మికుంటా చాలే చాలు. ఫస్ట్కే వచ్చిందా? ఆయన ఇప్పుడు కలవనియరంట 12:30. ఉన్నాడు అన్నమ్మ ఇస్తా. హలో ప్రజెంట్ అయితే తర్వాత బయటకు అటు వెళ్తాను. ఇంకా క్లీన్ అయితే అయిపోయింది. శ్రీవర్ధన్కి తీసుకొచ్చిన సామాన్లన్నీ అయితే ఇక బాక్స్లో సదరాలి. ఇవన్నీ సదురుతున్నా నేను. సోప్స్ అక్కడి నుంచి తీసుకొచ్చుకున్నాయి, పెన్నులు, పెన్సిళ్ళు, షాంపూలు ప్రతి ఒక్కటైతే వాళ్ళకు బెడ్కే ఇస్తారు. సందుగా మునిపైతే సందుగా తీసుకుపోయేటోళ్ళు, హాస్టల్కి పోయేటోళ్ళు ఒకప్పుడు. కాకపోతే ఇప్పుడు మనకు వాళ్ళు ఇచ్చే బెడ్కే ఇట్లా ఒకటి సందుగలాగా పెట్టిర్రు. ఇంట్లోనే అన్నీ అయితే సర్దిస్తాను నేను. ఇవన్నీ సర్దిన తర్వాత ఇంకా చెప్పిన కదా, శ్రీవర్ధన్ వాళ్ళ ఫ్రెండ్ 10th క్లాస్మేట్ కూడా ఇదే కాలేజ్ అయిన ఆల్రెడీ వచ్చేసిండు 12కే. ఆ అబ్బాయితో మాట్లాడియాలి. వాళ్ళ మమ్మీకి పాపం వాళ్ళ మమ్మీకి 2-3 సార్లు ఫోన్ చేసింది నాకైతే. ఇంకా అన్ని సామాన్లు అయితే సద్రుడు అయిపోతుంది. బట్టలు కూడా ఇల్లునే పెట్టేస్తా. మళ్ళీ 45 days తర్వాతనైతే వీళ్ళకు హాలిడేస్ ఇస్తారట. అది హోమ్ సిక్ ఇస్తారు కదా, హోమ్ సిక్ 45 days తర్వాత హోమ్ సిక్ అని అయితే చెప్పిండ్రు. ఇంకా అప్పుడైతే వస్తాడు శ్రీవర్ధను. అప్పటిదాకా అష్టిలేగా. ఈ డస్ట్బిన్ ఎక్కడ ఉంది? సామాన్ అన్ని సదిరేసినాము. ఇంకా అప్పటికి లంచ్ టైం అయిందని అయితే మమ్మల్ని కూడా ఇక్కడే లంచ్ చేయమని అడిగారు సార్ వాళ్ళు. అడిగిన తర్వాత మేమందరం కూడా లంచ్ చేసేసినాము. ఇతనే శ్రీవర్ధన్ వాళ్ళ ఫ్రెండ్, ఈయనే ఉండి శ్రీవర్ధన్ ఇద్దరు అయితే 10th క్లాస్ ఒకటే దగ్గర చదువుకున్నారు అన్నట్టు. కాకపోతే ఈయన 12కే వచ్చేసిండు. వాళ్ళ మమ్మీకి అయితే ఫోన్ చేసి ఇచ్చిన మాట్లాడుతుండు. శ్రీవర్ధన్ చూసిరా ఎంత డల్గా కూర్చున్నాడో. నాకు కూడా ఫుల్ బాధ అవుతుంది. కాకపోతే తప్పదు కదా, ఇంకా హాస్టల్కి వచ్చాడు. ఎప్పటికున్నా వాళ్ళు మనకు దూరమే ఉంటారు. పిల్లలు చదువుల కోసము, మళ్ళీ తర్వాత జాబ్లని, తర్వాత పెళ్ళిళ్ళని మనమే ఉంటాం ఎప్పటికైనా. నవ్వుకుంటే శ్రీవర్ధన్ హాస్టల్ వాడగొట్టినా ఇంటికి పోతాను ఇక. ఇక్కడికైతే ఇంకా ముచ్చట మళ్ళీ వచ్చే మంచి ముచ్చట్లో మళ్ళీ ఒకసారి కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయరు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బాయ్ బాయ్.